ఒక్కొక్క స్వామికి. కడప జిల్లాలో టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి దస్తగిరి హత్య కేసును మాట్లాడారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసులో వస్తున్న పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, కొందరి ప్రకటనలు విచిత్రంగా ఉన్నాయని విమర్శించారు. దస్తగిరి ఆస్తుల వ్యవహారంపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తూ నిజాలు వెలికి తీయాలని కోరారు. అలాగే పార్టీపై విమర్శలు చేయడం తగదని కొందరు నేతలకు సూచించారు. చంద్రబాబు నాయుడు గారి మీద కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసినారు. కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉంది భార్య. నిజంగానే బాధాకరం. వాళ్ళు చనిపోయినారు. ఆ రోజు డాక్టర్ సునీతారెడ్డి గారి మీద కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించినారు. చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, మీరు వాళ్ళకు పదవులు ఇచ్చి కానీ పవర్ సెంటర్ మాత్రం మీ దగ్గర పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఈరోజు ఈ క్వాలిఫికేషన్లోనే కేవలం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు బామర్దనో జగన్ రెడ్డి మేనమామనో మీరు చెల్లమని అవుతున్నారు తప్ప, లేకపోతే ఈ సొసైటీలో మీరు చెల్లరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అతనితో సంబంధాలు ఉన్నాయి. వాస్తవమే ఉండిండొచ్చేమో కొనుగోలు అమ్మకాలు. కానీ చంపాల క్యాండిడేట్ అని అంటున్నాడు రవీంద్రారెడ్డి. క్యాండిడేట్ అంటే రేపు ఎవరినో వాళ్ళు కొడుకునే ఉన్న అడ్డొచ్చాడేమో ఏమన్నా ఈ పని చేసినారో ఏమో తెలియంది కదా. సిబిఐలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పేర్లు ఉన్నాయి, A1 నుంచి A8 వరకు ఎవరెవరు ఉన్నారు, అన్ని విషయాలు ఇప్పుడు రమణమ్మను ఈరోజు బుల్డోజ్ చేసో లేకపోతే ప్రెజర్ చేసో చెప్పి ఉండొచ్చు. కానీ పూర్తిగా కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు ఉన్నాయి. నిత్యానంద రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ చేసినారని చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి నిత్యానంద రెడ్డి గారి కంటే పైన రవీంద్రారెడ్డి గారు ఖచ్చితంగా ఉండారని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే